నమస్తే అండి. ఇవాళ నేను చేయబోయే వంట తెలంగాణ ఫేమస్ బగారా రైస్. ఈ రైస్ ఏ నాన్ వెజ్ కాంబినేషన్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బగారా రైస్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీని ప్రిపరేషన్ కోసం ముందుగా 3 గ్లాసుల బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేదంటే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత అందులో షాజీరా 1 స్పూను, అలాగే మిగిలిన మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాజికాయ, కసూరి మేతి ఇలా అన్నీ యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి తీసాక అందులో కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ యాడ్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర 2 స్పూన్ల చొప్పున యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో చాలా మంచి అరోమా వస్తుంది. ఇలా యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాక మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి తీసి అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్తో అన్నం పలుకుగా, పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఇది మంచిగా మరుగుతూ వాటర్ చక్కగా బాయిల్ అయ్యాక ఈ టైంలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపేసి మూత పెట్టేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ టైంలో ఇందులోని మసాలా దినుసుల ఫ్లేవర్ బయటికి పోకుండా ఉండాలంటే ఒక చిన్న లవంగ మొగ్గని ఇలా మూతపై ఇన్సర్ట్ చేయండి. అప్పుడు అందులోని మసాలా దినుసుల ఫ్లేవర్ అలాగే ఉండి చాలా అంటే చాలా టేస్టీగా రైస్ తయారవుతుంది. స్విచ్ ఆఫ్ అయిపోగానే మూత తీసి చూస్తే చూసారా ఎంత పొడి పొడిగా ఉందో రైస్. ఎక్కువగా ఆయిల్, ఘీ లేకుండా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.